చీరలు లేవా? నా దగ్గర మొత్తం కలిపి 10 చీరలే ఉన్నాయి డార్లింగ్. అంతేనా? మా మమ్మీ దగ్గర 100 చీరలు ఉండేవి తెలుసా? అబ్బోయ్, నా దగ్గర లేదే, మేము బీదవాళ్ళం. పేదవాళ్ళంటే మా రంగంలా కన్నా. రంగం అప్పుడు చిరిగిపోయిన చీరలే కట్టుకుంటుంది. రంగమ్మ నాకన్నా పేదది. అంటే పాపం రంగం దగ్గర 5 రూపీస్ కూడా ఉండవు కదూ. తను ఎప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కోదు. టీచర్ టీచర్, మా ఆంటీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి తెలుసా? అబ్బోయ్, అయినా తను ఎప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కోదు. ఎందుకని? డబ్బు చూస్తుందంట. పోనీ ఆ రూపీస్ అంతా నాకు ఏమంటే ఇదు పుట్టి పిసిని కొట్టు. పెద్దవాళ్ళంత మాట అనొచ్చా? తప్పు కదా. ఇచ్చుడు, నీకు డబ్బు కావాలంటే నీ డాడీని అడగాలి, కానీ ఇంకెవ్వరిని అడగకూడదు, సరేనా? టీచర్, మా డాడీ దగ్గర 1 లాక్ రూపీస్ ఉన్నాయి తెలుసా? ఇవన్నీ నీకెలా తెలుసు? సుబ్బారావు అంకుల్ చెప్పాడు. టీచర్, డాడీ దగ్గర 1 లాక్ రూపీస్, ఆంటీ దగ్గర 1000 రూపీస్ ఉంటే రంగం దగ్గర 5 రూపీస్ కూడా ఎందుకు ఉండదు? ఇది నిజంగా పెద్ద ప్రశ్న బాబు. నేను నీకు జవాబు చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు మీ డాడీ లాగా పెద్దవాడైన తర్వాత నీకే తెలుస్తుంది. టీచర్, నేను డాడీ అంత అయ్యాక 1 లాక్ రూపీస్ సంపాదించి నీకు రంగంకి ఇస్తే రంగం ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు, నువ్వు బోల్డని చీరలు కొనుక్కోవచ్చు. నేను బోల్డని చీరలు కొనుక్కోవచ్చు. అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి. వస్తున్నా. నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ హోంవర్క్లు చేర్చుకోవచ్చు. నన్ను పిలిచారట. రాత్రి రాజేష్ గదిలోకి వెళ్ళావా? అవునండి, పడుకునే వేళైందని కిరణ్ పిలుచుకురావడానికి వెళ్ళాను. చూడమ్మాయి, ఎందుకైనా సరే నువ్వు మాటి మాటికి రాజేష్ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళినా వెంటనే నీ పనులు చూసుకుని వచ్చేయాలి, కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి వీల్లేదు. చనిపోయిన అతని భార్య గురించి అసలు మాట్లాడకూడదు, తెలిసిందా? నేను నాకు ఇంకేం చెప్పక్కర్లేదు, వెళ్ళు. ఎలా ఉంది? మరేం పర్వాలేదు, మామూలు జ్వరమే, 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. ప్రొద్దుపోయినా ఏ డాబా మీదో మంచులోనో గంతులేస్తుంటాడు. అడిగేవాళ్ళు ఉంటేనా? జ్వరం వచ్చింది. రావు గారు, ఈ సిరప్ తెప్పించండి. తెప్పిస్తాను. ఆ టైం ఎంత అయింది? 8:25. కరెక్టే. చిటి చిటి, చూడండి, ఈ టాబ్లెట్స్ 6 అవర్స్కి హాఫ్ టాబ్లెట్ చొప్పున 2 days ఇవ్వండి. మిస్ శారదా, గుడ్ నైట్. గుడ్ నైట్ డాక్టర్. మిస్ శారదా, ఏమిటండి? మిమ్మల్ని చూసినప్పుడే ఒక మాట చెప్దాం అనుకున్నాను. మీరు ఈ ఇంటికి వచ్చాకనే ఇల్లు కలకలాడుతోంది. అంతకుముందు ఎడారిలా ఉండేది, ఇప్పుడు నందనవనం. థ్యాంక్ యూ డాక్టర్. ఎలా ఉంది ఇక్కడ మీకు? ఐ మీన్ ఈ ఇల్లు, ఈ ఉద్యోగం? బానే ఉందండి. మీలాంటి ఆడపిల్ల, తెలివైన అమ్మాయి చేయాల్సిన ఉద్యోగం కాదు ఇది. అంటే మీ ఉద్దేశం? ఏం లేదు, మీరు కావాలనుకుంటే ఇంతకంటే మంచి ఉద్యోగాలు ఎదురుతాయి. పర్వాలేదులేండి, ఈ ఉద్యోగం బానే ఉంది. మీకు ఎప్పుడైనా బాగోలేదనుకోండి, నాతో చెప్పండి, క్షణాల మీద బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను. మీకు ఎప్పుడైనా నా అవసరం కలిగిందనుకోండి, ఐ మీన్ ఏ జలుబు జ్వరం వచ్చిందనుకోండి, నాకు ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను. ఆ శ్రమ మీకు అక్కర్లేదులేండి, నా ఆరోగ్యం అంత తొందరగా చెడిపోదు. అమ్మమ్మమ్మ, అలా అని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. సీతకి, ఐ మీన్ మిసెస్ రాజేష్కి కంట్లో నలత పెడితే చాలు, నా కబురెట్టేది. నా వైద్యం మీద ఆవిడికి అంత నమ్మకం. మీ మీద నాకు మంచి నమ్మకం ఉంది డాక్టర్ గారు. 10 ఏళ్ల నుంచి మా ఆవిడికి వైద్యం చేస్తున్నా ఆవిడ ఆరోగ్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంచక్క అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. నేను చూడటంలే. మీరు ఇప్పుడు వచ్చి మా ఆవిడ చూడకపోతే అర్జెంటుగా ఆవిడ ఆరోగ్యం బాగుపడేట్టుగా ఉంది. త్వరగా రండి. ఏడు సిరప్ప, డ్రైవర్ దమ్మన్నాను. సరే పదండి. మిస్ శారదా, వస్తాను.